అందరికీ నమస్కారం. నేను ఇక్కడ థానస్ టెక్నాలజీ తరపు నుండి వచ్చానన్నమాట. మీ అందరికీ అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి తెలిసే ఉంటుంది. మనం అగ్రికల్చర్ యూజ్ చేయకముందు అది మనం ముందుగా వార్లో యూజ్ చేసేవాళ్ళం. డ్రోన్స్ అనేటివి అగ్రికల్చర్లో, డిఫెన్స్లోనే కాకుండా ఇంకా చాలా విధాలుగా కూడా మనం యూజ్ చేస్తుంటాం. డెలివరీలో, మెడికల్ ఫీల్డ్లో అట్లా చాలా విధాలుగా కూడా మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో 2021 రూల్స్ దాని తర్వాత డ్రోన్ గురించి కూడా రూల్స్ మారిపోయినాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డీజీసీ అప్రూవ్డ్ డ్రోన్స్ వాడడం లీగల్ అండ్ వాటి నుండి వచ్చే డ్రోన్స్ క్వాలిటీ అని గవర్నమెంట్ నుండి ఒక సర్టిఫికేషన్ కూడా ఉందన్నమాట. ఇంకా అదే కాకుండా ఇప్పుడు డ్రోన్స్ అగ్రికల్చర్లో ఎలా ఉపయోగపడుతుంది అని చూసుకుంటే, డ్రోన్స్ అగ్రికల్చర్లో మామూలుగా మనము ఆ పెస్టిసైడ్స్ నుండి వచ్చే హార్మ్ఫుల్ కెమికల్స్ నుండి ఫార్మర్స్ని కాపాడవచ్చు. అదే కాకుండా మనం ఒక ఎకరానికి 100 నుండి 120 లీటర్లు వాటర్ యూజ్ చేస్తాం. అదే కాకుండా ఇక్కడ 10 లీటర్ల వాటర్తోనే మీరు ఒక ఎకరం వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనము ఒక ఎకరం స్ప్రేయింగ్ చేసుకోవడానికి 1 గంట పైన పడుతుంది కదా స్ప్రేయింగ్ చేసుకోవడానికి. కానీ మీరు ఇక్కడ 5 నుండి 6 నిమిషాల్లో ఒక ఎకరం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇక్కడ వాటర్ యూసేజ్ తగ్గుతుంది. అదే కాకుండా టైం కూడా తక్కువ టైంలో ఎక్కువ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఒక డ్రోన్ కెపాసిటీ అంటే ఒక 25 నుండి 30 ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఇప్పుడు లేబర్ సమస్యలు చాలా ఉన్నాయి. సో డ్రోన్ యూజేజ్ వల్ల ఈ లేబర్ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా మా డ్రోన్ యొక్క ఫీచర్స్ కానీ ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా మేము డెమోలో చూపిస్తాము. సో ఇక్కడ వచ్చిన రైతులందరికీ అండ్ ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్.